తెలుస్తాను. ఓకే నాగరాజ్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. బాలగురుస్వామి గారు ఇప్పటికే ఎవరైతే రేవతి అనే మహిళ ఆ తుక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిందో సఫికేషన్తో ఆవిడకి 25 lakhs అనేది ప్రకటించారు. ఆ టీం అంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పారు. హాస్పిటలైజ్ అయిన వారికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో, వారి కుటుంబంలో ఎలాంటి దుర్ఘటన జరిగిందో ఆయనే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను టీవీలో చూసి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి నేను టీవీలో చూసి తెలుసుకున్నాను. కావాలంటే నేను నా కేసు నేను వాపస్ చేసుకుంటాను, అల్లు అర్జున్ని విడుదల చేయండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నా కేసు నేను వాపస్ తీసుకుంటానంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన బాగానే ఉన్నారు, ఆయన స్టేట్మెంట్ బాగానే ఉంది. ఆయనకి ఆ టీం దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ వచ్చిన సపోర్ట్కి ఆయన సాటిస్ఫాక్షన్గానే ఉన్నారన్నది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇందులో కావాలని రాజకీయం చేయడానికే వెనకుండే అదృశ్య శక్తులు అల్లు అర్జున్ని టార్గెట్గా చేస్తూ ఉన్నాయి. ఇందులో ఈ వెనక ఉన్నవారు ఎవరు అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అందులోనూ ఈయన A1 కూడా కాదు, ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల వేయడానికి A11 అంటే లాస్ట్లో 11 మంది మీద కేసు ఫైల్ అయితే ఆయన లీస్ట్లో ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ఎవరు? దీన్ని ఏపీ దగ్గర నుంచి కూడా ఏమన్నా మోటివేషన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే గతంలో ఉన్న కక్షలు ఏమన్నా ఈ ఎపిసోడ్కి అప్లికేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూడొచ్చు అంటారు? మేడం, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి. ఇక్కడ రాజకీయ కోణం అనేది ఎక్కడుందనేది నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అని అంటే, అల్లు అర్జున్ గారు వెళ్ళడం వల్లే తొక్కిసలాట జరిగిందనేది జగమెరిగిన సత్యం. అది ఎవరి చిన్న పిల్లల్ని అడిగినా కూడా దాన్ని చెప్పగలరు. ఎందుకనంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆడికి వెళ్ళకపోతే తొక్కిసలాట అనేది 100% జరగదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయం ఎక్కడ జరిగింది? ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డి గారిని నేనైతే కొంతమేరకు అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు ఇప్పటికైనా కూడా బాధ్యత తీసుకొని సినీ హీరోని అరెస్ట్ చేయడం అనేది రాబోయే రోజుల్లో ఇక ముందు కూడా ఎక్కడైనా కూడా ఏ హీరో అయినా కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ కి, మార్నింగ్ షోకి వెళ్ళాలన్నప్పుడు, బెనిఫిట్ షోకి వెళ్ళాలన్నప్పుడు ఈ విధంగా అరెస్ట్ జరిగింది కాబట్టి ఇంకొకసారి ఇంకొక హీరో కూడా తప్పు చేయకుండా ఇక్కడ దీన్ని అడ్డుకట్ట వేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సఫలమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కానీ ఇక్కడ లేదంటే బాలగురుస్వామి గారు ఓకే, అల్లు అర్జున్ రావడం వల్ల అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అనుకున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ వచ్చే ముందు ఆ థియేటర్ యాజమాన్యానికి అదేవిధంగా పోలీసుల పర్మిషన్ కూడా ఆయన తీసుకున్నారు. ఒక లెటర్ కూడా ఆయన చూపిస్తున్నారు, మేము ఇలా తీసుకున్నాం అంటే. ఇక్కడ పోలీసుల వైఫల్యాన్ని చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. వారు ఇమీడియట్ గా వారు రియాక్ట్ అవ్వలేదు. కావాల్సిన ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో అక్కడ పెట్టలేకపోయారు. ఆ క్రౌడ్ ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అరెస్ట్ అనే డ్రామా అంటున్నారు. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారని స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఆ విషయాన్ని నిన్న కోర్టులో కూడా వారు వాదించారు. తీసుకోలేదు అని అనడానికి లేదు. చెప్పండి. పర్మిషన్ తీసుకున్నారు. అల్లు అర్జున్ గారు ఎన్ని గంటలకి థియేటర్ దగ్గరికి వస్తున్నారు అనేది థియేటర్ యాజమాన్యానికి తెలీదా? థియేటర్ దగ్గర బందోబస్తుకి ఎంతమంది పోలీసులు ఉన్నారనేది వాళ్ళకి థియేటర్ యాజమాన్యానికి కళ్ళు కనపడలేదా? ఎంతమంది ప్రొటెక్షన్ ఉందనేది? అలాంటి ప్రొటెక్షన్ తక్కువ ఉన్నప్పుడు, పోలీస్ ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు థియేటర్ యాజమాన్యం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఆ టీం కావచ్చు, పుష్ప టీం కావచ్చు, అందరు కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ తక్కువగా ఉంది అని చెప్పి వచ్చిన వాళ్ళు నేరుగా థియేటర్లోకి వెళ్లకుండా ఆయన బయట ఉండి 10-15 నిమిషాలు కారు పైకెక్కి అభివాదం చేయడం అనేది అది ఎంతవరకు రైట్? అంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, అక్కడున్న పరిసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు బయట ఉండి ఆ విధంగా చేయడం అనేది తప్పు కదా. అంచనాకి రావాలి అంటారు. చెప్పండి. అల్లు అర్జున్ గారు కూడా ఒక్క నిమిషం నాగరాజు గారు అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు తన పుష్ప సినిమా రిలీజ్ రోజు ఆ విధంగా జరిగింది. తన ఫ్యాన్స్ చనిపోయాడు. ఏదైతే అతను ఉన్నాడో అతను భార్య పిల్లలతో రావడం,
కొడుకు వచ్చేసి కోమాలకి వెళ్ళిపోవడం, భార్య రేవతి చనిపోవడం అనేది చూడటం జరిగింది. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఎప్పుడు రియాక్ట్ అయ్యారు మీరు ఒకసారి చూడండి. కొంచెం లేట్ గా చనిపోయిన తర్వాత మినిమం 48 hours తర్వాత మేము మా గీత ఆర్ట్స్ నుంచి లేదంటే పుష్ప టీం నుంచి వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఇక్కడ మానవత్వం అనేది ఎక్కడ కూడా అల్లు అర్జున్ దగ్గర కనిపించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు నీ వల్ల ఒక ఫ్యామిలీ, నీ ఫ్యాన్స్ చనిపోయారు అని అంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నువ్వు ఎంత ఇచ్చినా కూడా తక్కువే ఇక్కడ. ఎందుకనంటే డబ్బులు అయితే నువ్వు సంపాదించగలవు, కానీ ఇదే నీ ఫ్యామిలీలో వ్యక్తి, మీకు సంబంధించిన కుటుంబ సభ్యుడు చనిపోతే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించాలని చెప్పి అల్లు అర్జున్ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పేదవాళ్ళ ప్రాణాలు ఒకలాగా ఉంటాయి, పెద్దల ప్రాణాలు ఒకలాగా ఉంటాయి. స్వామి గారు తను కూడా అదే చెప్పారు, జరిగిన నష్టాన్ని మేము పూడ్చలేము, అది ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేరనే తను కూడా చెప్పారు. డబ్బులు ఇస్తే అది క్లియర్ అయిపోతుంది అన్నది ఆయన మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. అది ఆయన మెన్షన్ చేశాడని నేను అనట్లేదు, అతను రెస్పాండ్ అయింది చాలా లేట్ గా రెస్పాండ్ అయ్యాడని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళా నిన్న అరెస్ట్ జరిగినప్పుడు ఏ లెవెన్ గా ఉన్నాడు నాగరాజు గారు, ఒక్క నిమిషం, ఇక్కడ ఏ లెవెన్ గా ఉన్నాడు, ఏ లెవెన్ గా ఉన్నా కూడా దీనికి కారణం మొత్తం కూడా అల్లు అర్జున్ గారే. అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి రాకపోతే అసలు ఈ ఇన్సిడెంట్ అనేది జరగదు కదా. అందువల్ల ఎందుకంటే దీనికి కంప్లీట్ గా బాధ్యులు ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ గారే. దీన్ని ఎవరు కొట్టిపారేయలేరు. పైపెచ్చి నిన్న అరెస్ట్ జరిగిన తీరుని మీరు నన్ను కనీసం బట్టలు కూడా మార్చుకొని లేదంటున్నారు. నువ్వేమన్నా లోయర్ లో ఉన్నావా, లుంగిలో ఉన్నావా, లేకపోతే బన్నీన్లో ఉన్నావా? ఆ విధంగా మాట్లాడటం అనేది మళ్ళా కూడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అది నీ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు దాన్ని మళ్ళా కూడా నువ్వు ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. కానీ ఇప్పటికైనా కూడా ఆ ఫ్యామిలీకి ఇంకా వీలైతే వాళ్ళకి ఏదన్నా అవసరాల దృష్ట్యా వాళ్ళకి ఇంకా కూడా ఆర్థికంగా సపోర్ట్ చేసినా కూడా నష్టమే లేదు. ఎనీహౌ ఏదైనా కావచ్చు, ఇక్కడైతే రాజకీయ కోణం అనేది ఎక్కడా లేదు, అదృశ్య శక్తులు అనేవి ఎక్కడా లేవు. ఇక్కడ అదృశ్య శక్తులు ఎక్కడున్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరికి అవసరం ఉంది ఒకసారి ఆలోచించండి. అల్లు అర్జున్ గారి మీద కావచ్చు, ఆ టీం మీద కూడా కావచ్చు, వీళ్ళకి ఏదన్నా కక్ష సాధింపు ధోరణి ఉంటే బెనిఫిట్స్ లోకి డబ్బులు పెంచుకునే దానికి ఎందుకు రైట్స్ ఇస్తారు? ఇవ్వరు కదా. మనం ఒకసారి చూసాం, సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా రేట్లు నామరూపాలు లేకుండా తగ్గించేసి సినీ ఇండస్ట్రీ మొత్తం మోకరిల్లే విధంగా గత ప్రభుత్వం చేసింది ఆంధ్రప్రదేశ్ లో చూశారు. అంటే స్టార్ హీరోలు అందరూ కూడా క్యూ కొట్టుకొని వచ్చి చేతులు కొట్టుకొని నించునే పరిస్థితి గతంలో చేశారు. కానీ ఇక్కడ బెనిఫిట్ షో పెంచుకునే దానికి రైట్స్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి ఆలోచనలు ఉంటే, అలాంటి దురుద్దేశం ఉంటే, వీళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలన్న ఆలోచనలు ఉంటే బెనిఫిట్ షోని పెంచుకునే దానికి ఎక్కడా కూడా రైట్స్ ఇవ్వరు. అందువల్ల ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ కోణం అనేది ఎక్కడా లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే మానవ తప్పిదం మాత్రమే జరిగింది. కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఎవరు వెనక్కి తీసుకురాలేరు కాబట్టి ఇప్పటికైనా కూడా అరెస్ట్ చేసిన దాన్ని నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇలాంటి బెనిఫిట్ షోల దగ్గర, ఎందుకనంటే బెనిఫిట్ షోకి అందరూ వచ్చేది కూడా సామాన్యులే. డబ్బున్నోళ్ళు ఎవరు బెనిఫిట్ షోకి వచ్చేసి కొంతమంది అయితే టీ షర్ట్లు కూడా ఓడదీసి తిప్పుకుతా ఎగురుకుంటా ఉంటారు. ఇలాంటి పనులు చేసేది ఎవరంటే బిలో లోయర్ క్లాస్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే బెనిఫిట్ షోకి వస్తారు. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా, ఇంకొక హీరో ఇలాంటి చేయకుండా, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా అరెస్ట్ చేశారు కాబట్టి ఇది చెంపపెట్టుగా ఉంటుంది, ఇది గుర్తింపు ఉంటుందని చెప్పి నేనైతే మాత్రం దీన్నైతే సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. రాబోయే బెనిఫిట్స్ దగ్గర ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి పోయిన ప్రాణాలు ఎక్కడ కూడా తిరిగి రావు కాబట్టి జాగ్రత్తలనే తీసుకోవాలి.